ఈడెందుకు ఇక్కడ రోడ్ క్లియర్ చేయాలి సార్, దయచేసి రోడ్ క్లియర్ చేయాలండి. రేపు 14వ తారీఖున ఆవిర్భావ సభ 12 ఆవిర్భావ సభ పెద్ద ఎత్తున జిల్లాలో చేయాలని అక్కడక్కడ మేము దిమ్మలు కట్టుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ ఇన్ఛార్జి షాయిన్ శివ గారు ఇక్కడ దిమ్మ కట్టుకుంటున్నారు. ఆ దిమ్మ కట్టుకుంటే ఈ సెంటర్లో కడతాకి వెళ్ళలేదు. ఈ సెంటర్ ఏమన్నా వీళ్ళ సొమ్మ, వీళ్ళు ఎవరండి ఆపడానికి కుదరదు, కట్టి తీరుతాం. ఎందుకంటే అది ఎవరైనా మాట్లాడితే అధికారులు మాట్లాడాలి. వీళ్ళు ఎవరు మాట్లాడతారు? డైరెక్ట్గా మాట్లాడటానికి వీళ్ళకి అధికారం లేదు. వీళ్ళు ఏదో రబడేదో అనుకుంటున్నారు. చాలా మంది మచిలీపట్నం రబడేలు చాలా మంది చూసాం. మేము దేనికి భయపడేది, మేము ఎవరి జోలికి వెళ్ళాం. మా జోలికి వస్తే మాత్రం ఎక్కడ తగ్గేది ఉండదు. ఎందుకంటే మేము ఇక్కడ దిమ్మ కట్టుకుంటే కట్టుకోమండి. ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు ఇష్టమైనట్టు కట్టుకోమండి. రామనాయుడుపేటలు కట్టుకుంటారు, లేకపోతే మా యొక్క హోటల్ దగ్గర కడతారు. ఎక్కడికైతే కట్టుకోమండి. మేము ఎందుకు వద్దంటాం? మేము ఎవరు ఆపడానికి? మా దిమ్మ ఆపడానికి వాళ్ళకి ఏం అధికారం ఉంది? ఆపాలంటే అధికారులు ఆపాలి, లేదంటే పోలీసులు ఆపాలి. వీళ్ళెవరు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు వచ్చి. కనుక నేను అక్కడికి కూడా రేపు పర్మిషన్ తెచ్చుకుని కట్టుకుంటాం. ఎవరు ఆపుతారో చూస్తాం. రామనాయుడుపేట సెంటర్లో ప్రజారాజ్యం దిమ్మ కట్టినప్పుడు ఆ రోజున కూడా ఇబ్బంది పెట్టారు. ఇవాళ కట్టడం లేదు. మేము ఊరుకునే ప్రసక్తి లేదు. దాదాగిరి నాని గారి దగ్గర ఉంటది, ఆర్కే గారి ఇల్లు దగ్గర ఉంటది, కోలరావు గారి దగ్గర ఉంటది. వద్దంటాక ఎవరు? వాళ్ళకేంటి అధికారం? వాళ్ళ ఇంటి ముందు మనం కడతలా, అన్ని సెంటర్లో కడతాం. వాళ్ళ వల్ల మాట్లాడదాం. వాళ్ళకి ఏముంది? గొడవ పెట్టుకోకూడదని మేము వాళ్ళు చెప్తుంటే వాళ్ళు వచ్చి మెస్గాడు కట్టుకో, ఇక్కడ కట్టుకో అన్నాడు. మనం ఏమైనా మాట్లాడుతున్నామా? మేము పోలీసులు వచ్చారు, చెప్పారు ఎస్సీఏ గారు గొడవలు వద్దు, మీ పర్మిషన్ తీసుకొని కట్టండి. ఎవరు కడతా పర్మిషన్ ఉంటే మన ఎవరు ఆపం అన్నారు. ఆ రకంగా బయటకు వచ్చాం. వాళ్ళే దాదాగిరి అనుకున్నారు. ఈ దాదాగిరిలో ఎవడో భయపడ్డు చాలా మంది చూసాం. మేము పవన్ కళ్యాణ్ గారు గొడవలు ఇష్టపడ్డు. అలా అని మేము మా జోలికి వస్తే మాత్రం మేము చూద్దాం. ఎందుకంటే అలా ఉండాల్సింది. మా కార్యకర్తల జోలికి కానీ మా నాయకుల జోలికి కానీ ఎవరు వచ్చినా సరే మేము వెనక తగ్గేది లేదు. ఇది మా జోలికి వస్తే మేము వెళ్తాం. మేము ఎవరి జోలికి వెళ్ళాం. ఈ సెంటర్ వాళ్ళదంటే వీళ్ళు ఏమన్నా గీసారా? గిర్రే ఈ సెంటర్ ఎవరి సెంటర్? అందరి సెంటర్లో వీళ్ళు ఏమన్నా గీసేసుకున్నట్టు ఇక్కడ కడతాకు లేదని చెప్పి వాదన చేస్తున్నారు మాతో. మేమందరం కూడా మా జన సైనికులు అందరూ కూడా ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉన్నాం. అందరం కలిసి రేపు మార్చి 14వ తారీఖున అక్కడ జెండా ఎగరేస్తాం. జై జనసేన.